ఆంధ్రప్రదేశ్లో అవ్వాతాతలకు శుభవార్త. కొత్త సంవత్సరం కానుకగా వారికి 3000 పెన్షన్ అందనుంది. 2024 జనవరి 1వ తేదీ నుంచి మొదలయ్యే పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వం అవ్వాతాతల పెన్షన్ మొత్తాన్ని 3000కు పెంచుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన రాష్ట్రంలో దాదాపు 66 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులకు లేఖలు రాశారు. 1వ తేదీన వాలంటీర్లు లబ్ధిదారులకు పెరిగిన పెన్షన్ డబ్బులతో పాటు వారికి ముఖ్యమంత్రి రాసిన లేఖలను కూడా అందిస్తారు. ఇప్పటికే ఆ లేఖల ముద్రణ పూర్తయింది. జిల్లాల వారీగా వాటిని చేర్చే ప్రక్రియను గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ పూర్తి చేసింది. దేశంలో ఎక్కువ మందికి పెన్షన్లు ఇస్తున్న ప్రభుత్వం కూడా మన ప్రభుత్వమేనని, మనందరి ప్రభుత్వమే ఇవన్నీ చేయగలుగుతోందని చెప్పడానికి సంతోషిస్తున్నట్టు సీఎం జగన్ ఆ లేఖలో తెలిపారు. దేవుడు దృష్టి చేసే అవకాశం రావాలని మనసారా కోరుకుంటున్నట్లు కూడా పేర్కొన్నారు. జనవరి 1 నుంచి ఇచ్చిన మాట ప్రకారం వారికి అందే పెన్షన్ 3000కు పెంచుతున్నట్లు తెలిపారు. వారి కన్నీటి వ్యధలను నేను స్వయంగా చూశానని, మనవడిగా, ఓ బిడ్డగా, ఓ సోదరుడిగా ఆ మాటకు కట్టుబడి మేనిఫెస్టోలో చెప్పింది చెప్పినట్టు తూచా తప్పక పెన్షన్లను పెంచుతున్నామన్నారు. దీంతో మేనిఫెస్టోలో ఇచ్చిన 100% హామీలు అమలు చేశామని చెప్పడానికి గర్వపడుతున్నానన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఎన్నికలకు ముందు వరకు పెన్షన్ కేవలం 1000 ఉండేది. ఈ 5 ఏళ్లలో ఒక్క అవ్వాతాతలకు కుటుంబానికి ఇచ్చిన పెన్షన్ 58,000. అదే మీ జగన్ తన 4.5 ఏళ్ల పాలనలో ఇచ్చిన పెన్షన్ ఏకంగా 1.47 లక్షలు. దివ్యాంగులకు ఇచ్చిన పెన్షన్ ఏకంగా 1.67 లక్షలు. రాష్ట్రంలో మనందరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు అర్హులైన మరో 28.35 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు మంజూరు చేశాం. ప్రతి నెల పెన్షన్లు అందుకుంటున్న వారి సంఖ్య దాదాపు 66 లక్షలని చెప్పడానికి సంతోషిస్తున్నానంటూ లేఖలో పేర్కొన్నారు సీఎం జగన్.